హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రోజా. ఈరోజు నేను స్నాక్ ఐటెం చేస్తున్నాను. స్ప్రింగ్ ఆనియన్తో సర్వపిండి చేశాను. చాలా క్రిస్పీగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎలా చేయాలో కూడా చూపిస్తాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేనైతే బియ్యం పిండి తీసుకున్నానండి. అలాగే స్ప్రింగ్ ఆనియన్ కట్ చేసి ఫ్రెష్గా వాష్ చేసి తీసుకున్నాను. సన్నగా కట్ చేసి తీసుకోవాలి. అలాగే వాటర్, వేయించిన పల్లీలు, కరివేపాకు, కొత్తిమీర సన్నగా కట్ చేసి తీసుకున్నాను. నానబెట్టిన శనగపప్పు, అలాగే కచ్చపక్కగా దంచిన ధనియాలు. ఇప్పుడు బియ్యం పిండిలో మనం స్ప్రింగ్ ఆనియన్స్ అనేవి అన్నీ వేసేసేయాలన్నమాట. ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. స్ప్రింగ్ ఆనియన్ వేసిన తర్వాత నానబెట్టిన శనగపప్పు ఉంటుంది కదా, ఒక హాఫ్ అన్ అవర్ నానబెడితే సరిపోతుంది. ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే మనకి సర్వపిండి అనేది చాలా బాగా టేస్ట్ వస్తుందన్నమాట. చూడటానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు కచ్చపక్కగా దంచిన ధనియాలు కూడా వేశాను. అలాగే కచ్చపక్కగా దంచిన పల్లీలు కూడా వేశాను. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొత్తిమీర, అలాగే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు. అన్నీ ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, అలాగే మిర్చి పౌడర్ 2 టేబుల్ స్పూన్స్ వేసాను. మీరు క్వాంటిటీ ఎంత తీసుకుంటే దానికి తగ్గట్టుగా సాల్ట్, మిర్చి పౌడర్ అనేది యాడ్ చేసేసుకోవాలి. సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసేసాను. ఇప్పుడు వీటన్నిటిని మనం మిక్స్ చేసేసుకుందాము. చూస్తున్నారు కదా, ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు కొద్దిగా వాటర్ కలుపుతూ పిండి మిశ్రమాన్ని మనం రెడీ చేసుకొని పెట్టుకోవాలి. పిండి కొంచెం గట్టిగానే తడుపుకోవాలండి, మరీ మెత్తగా కూడా ఉండొద్దు. పర్ఫెక్ట్గా రావాలంటే పిండి మాత్రం గట్టిగానే తడుపుకోవాలి. అప్పుడైతేనే చక్కగా వస్తుంది. సర్వపిండి అనేది కూడా మనకు ప్రెస్ చేయడానికి కూడా కొంచెం ఈజీగా ఉంటుంది అన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనము పిండిని ఇలా ప్రెస్ చేసి కలిపి పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా చేస్తే కొంచెం పిండి అనేది మంచిగా వస్తుందన్నమాట. ఇప్పుడు దీన్ని ఇలా రౌండ్ బాల్లా మనం కలిపి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో ఒక చిన్న ముద్ద అయితే తీసుకొని మనం ఒక రౌండ్ బాల్లా షేప్లా చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ సర్వపిండి ఉంది కదా, ఈ పిండిని ప్యాన్లో మనం ప్రెస్ చేయాలి కాబట్టి ఈ విధంగా రెడీ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ పిండి పక్కన పెట్టేసుకుంటున్నాను. ప్యాన్ అనేది తీసుకొని ప్యాన్లో ఆయిల్ అప్లై చేస్తున్నాను. నాన్ స్టిక్ ప్యాన్ అయితే కొంచెం ఈజీగా ఉంటుంది, మంచిగా కాలుతుంది. కాకపోతే సర్వపిండి ప్యాన్స్ కూడా ఉంటాయి కదా, దాంట్లో పెట్టుకున్నా ఏం కాదు. ఈ విధంగా ఆయిల్ అనేది అప్లై చేసిన తర్వాత మనము పిండి బౌల్ చేసుకున్నాం కదా, ఈ పిండి మిశ్రమాన్ని దీనిలో పెట్టి ఫింగర్స్ తోటి మనం ప్రెస్ చేసుకోవాలన్నమాట. సన్నగా కావాలంటే సన్నగా ప్రెస్ చేసుకోవాలి. కొంచెం లావు అప్పుడప్పుడు తిందాము అనుకున్న వాళ్ళు అయితే కొంచెం లావుగా తీసుకున్నా ఏం కాదు. ఇట్లా సన్నగా ప్రెస్ చేసుకుంటే ఏంటంటే ఒక 2 డేస్ అయినా మనకి సర్వపిండి అనేది ఉంటుందన్నమాట. మొత్తం సమానంగా సన్నగా వస్తే మనం క్రిస్పీగా వస్తుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. దీన్ని కావాలంటే మధ్య మధ్యలో కొంచెం ఆయిల్ అనేది మనం అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే పిండి అనేది మన చేతికి అంటుంది కాబట్టి. నేనైతే తీసుకోలేదండి, ఎందుకంటే నాకు వస్తుంది. ఇలా సర్వపిండిని మనం మొత్తం ప్యాన్లోకి అప్లై చేసేసుకోవాలి. అలాగే దీనికి
హోల్స్ కూడా పెట్టేసేయాలండి. మనకి ఎన్ని కావాలంటే అన్ని చుట్టూరా హోల్స్ అనేది పెట్టుకోవాలి, మీడియంలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ హోల్స్ ఉన్నాయి కదా, ఈ హోల్స్లలో ఆయిల్ అనేది మనం అప్లై చేసుకోవాలి. ఎందుకంటే మనకి సర్వపిండి అనేది కింది నుంచి కుక్ కావాలి కదా, మళ్ళీ కుక్ కాకపోతే మెత్తగా బాగోదన్నమాట. ఇలా ఆయిల్ అనేది మొత్తం చుట్టూరా అప్లై చేసేసుకోవాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అప్లై చేసేసాను. అలాగే కొద్దిగా వాటర్ అయితే చిలకరించాను అనమాట. ఈ విధంగా చేశాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేశానండి. ఇప్పుడు క్లోజ్ చేసేసుకుందాము. చూస్తున్నారు కదా, సర్వపిండి అనేది మనకి ఈ విధంగా అవుతుంది, గోలుతుంది అనమాట. కొంచెం ప్యాన్ అనేది మనము తిప్పుకుంటూ సర్వపిండిని కాల్చుకుంటే చాలా బాగా వస్తుంది, చుట్టూరా మంచిగా కాలుతుంది అనమాట. వాటంతట అదే లేస్తుంది సర్వపిండి, మనం స్పూన్తో తీయాల్సిన అవసరం కూడా ఉండదు. ఇప్పుడు నేను మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఎంత క్రిస్పీ అయినా టేస్టీ అయినా సర్వపిండి మనకి రెడీ అయిపోయింది. పెరుగుతో తీసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.